రేషన్ కార్డు ఈకేవైసీపై మనకు తాజా సమాచారం అయితే తెలుస్తోందండి. ఈ మేరకు మనకు ఒక వార్త అయితే వచ్చింది. ఎవరైతే వేలిముద్రలు పడని వారు, అలాగే కంటి ఐరిస్ పడని వారికి సంబంధించి ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. రేషన్ కార్డులో పేరు ఉన్నవారు, చిన్నపిల్లల యొక్క వేలిముద్రలు అనేవి ఈకేవైసీలో పడటం లేదండి. ఈ మేరకు వలస వెళ్లిన వారు కూడా ఈ ఈకేవైసీ పైన ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రభుత్వ పథకాలు, పెన్షన్ సమాచారం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తుంటానండి. ఈ సమాచారం మీకు కావాలి అనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే గంట సింబల్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ పాస్ మిషన్ల ద్వారా అయితే రేషన్ పంపిణీ చేస్తూ ఉంది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డులో పెద్ద ఎత్తున అనర్హులు ఉన్నట్టు, అలాగే బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టు ఈకేవైసీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే గత సంవత్సర కాలంగా ఈకేవైసీ అనేది చేస్తూ ఉంది. ఇది నత్తనడకన సాగుతున్నప్పటికీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ ఈకేవైసీకి డెడ్ లైన్ పెట్టి మరి ఈకేవైసీని చేయడం అనేది జరిగింది. ఈ ఈకేవైసీ అనేది రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఒకసారి రేషన్ షాప్ కి వెళ్లి ఈ పాస్ మిషన్ లో తమ ఫింగర్ వేసి వారి రేషన్ కార్డు ఈకేవైసీ అయితే అక్కడ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారు మాత్రమే రేషన్ కార్డులో ఉంటారండి. ఒకవేళ ఈకేవైసీ చేయకపోతే అలాంటి వారి పేర్లు తొలగిస్తామని ప్రభుత్వం అయితే తెలియజేసిన విషయం తెలిసిందే. నెలల తరబడి ఈ ఈకేవైసీ అనేది కొనసాగుతున్నప్పటికీ కేవలం జిల్లాల్లో 80% వరకే ఈకేవైసీ పూర్తయినట్టు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కొందరి వృద్ధుల వేలిముద్రలు అయితే పడటం లేదండి. అలాగే కొందరి ఐరిస్ కూడా ఈకేవైసీకి అధికారులు తీసుకుంటున్నప్పటికీ ఈ ఈకేవైసీ అనేది జరగడం లేదు. అయితే ఇలా ఈకేవైసీకి ఏలిముద్రలు పడని వారు, కంటి ఐరిస్ కూడా సపోర్ట్ చేయని వారి పరిస్థితిపై అధికారులు అయితే ఈ విధంగా తెలియజేస్తున్నారండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఆందోళన అవసరం లేదంటూ అధికారి గారు అయితే తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఈకేవైసీకి ఎటువంటి గడువు అనేది లేదని, ప్రస్తుతం రేషన్ డీలర్లు ఈకేవైసీ చేస్తున్నారని, వేలిముద్రలు అలాగే కంటి ఐరిస్ రాని వారి కోసం తహసీల్దారులచే ధృవీకరించే పత్రాన్ని తీసుకుని లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం అయితే చేస్తామని, ఆందోళన చెందవద్దని చెప్పి అధికారి అయితే తెలియజేస్తున్నారండి. ఇక్కడ మనకు ఒక వృద్ధుడి ఐరిస్ ని అధికారి గారు అయితే తీసుకుంటున్నప్పటికీ పడటం లేదు. ఆ వార్త కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దివ్యాంగుడి పేరు ధార్యా నాయక్, 70 సంవత్సరాలు, నెలకు 35 కేజీల బియ్యం అలాగే పెన్షన్ కూడా వస్తుండటంతో అప్పటి వరకు జీవనం సాఫీగా సాగింది. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ ఉండడంతో ఓటీపీ ద్వారా బియ్యం అనేవి తీసుకుంటూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ఈకేవైసీ చేపట్టడంతో ఈయనకు వేలిముద్రలు ఏమాత్రం ఈకేవైసీలో సపోర్ట్ చేయడం లేదు. దీంతో పాటు ఐరిస్ కూడా తీసుకోకపోవడంతో ఎన్నిసార్లు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. త్వరలో గడువు ముగియనున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే జిల్లాల్లో రేషన్ కార్డులో పేరు ఉన్న చిన్నపిల్లలు సైతం వేలిముద్రలు రావడం లేదని రేషన్ డీలర్లు వాపోతున్నారు. ఈ మేరకు ఎవరైతే రేషన్ కార్డులో ఇంకా ఈకేవైసీ చేసుకోలేదో అలాంటి వారికి రేషన్ షాపులు ఈకేవైసీ అనేది జరుగుతూ ఉన్నట్టు మనకైతే వార్తలు వస్తున్నాయండి ఇటీవల కాలంలో. ఒకవేళ మీరు కనుక ఈకేవైసీ చేయకుంటే మీరు రేషన్ షాప్కి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోవచ్చని మనకు వార్త వస్తుంది. అలాగే ఎవరైతే ఫింగర్ ప్రింట్ కావచ్చు, కంటి ఐరిస్ పడనటువంటి వారు ఉంటారో అలాంటి వారు వృద్ధులై వికలాంగులై ఉంటే గనక మీరు ఎంఆర్ఓని సంప్రదించి మీకు అర్హులేననేటువంటి ధృవపత్రాన్ని తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ అధికారి గారు తెలియజేస్తున్నారు. ఇలా చేసినట్టయితే మీకు ఈకేవైసీ చేయకపోయినప్పటికీ మీకు రేషన్ కార్డులో కావచ్చు, పెన్షన్లో కావచ్చు తీసివేసే ప్రమాదం అయితే ఉండదు అని చెప్పి అధికారి గారు తెలియజేస్తున్నారు. కనుక ఎవరైతే వేలిముద్రలు మరియు కంటి ఐరిస్ పడలేదో అలాంటి వారు ఆందోళన చెందకుండా అధికారులను సంప్రదించి వారు చెప్పిన విధంగా చేసి మీ యొక్క రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్ కావచ్చు పొందండి.